వింత కోడిగుడ్లు. ఈ కోడిగుడ్లు తిన్నారంటే 100% మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. నేను వింత కోడిగుడ్లు ఎందుకంటున్నానంటే, ఆ సంఘటన జరిగింది. ఆ సిట్యుయేషన్‌లో అతన్ని పట్టుకున్నారు కాబట్టే, నేను ఈ విషయం తీసుకొచ్చాను. ఆ వార్త అంతా కూడా చదివి పూర్తిగా అది ఎక్కడ జరిగింది ఏంటనేది కూడా ప్రతీది కూడా తెలుసుకున్నా. అసల ఆ కోడిగుడ్లు ఏ విధంగా ఈళ్ళు తీసుకొస్తున్నారు, దాని మీద అసలు మనం ఏ విధంగా అవగాహన తెచ్చుకోవాలి, మన ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవాలనే విషయాలు ప్రతీది కూడా మీకు చెప్తాను. అదే విధంగా ఎక్కడ జరిగింది ఈ సంఘటన అనే విషయం కూడా మీకు చెప్తానమాట. ఎందుకంటే చాలామంది ప్రజలకి అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అయిపోయి వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఎందుకంటే మన బాడీలో ఒకసారి చూసుకుంటే గనక సపోజ్ మన కుటుంబంలో మనం ఉన్నాం. ఈ కుటుంబంలోని అందరి యొక్క హ్యూమినిటీ పవర్ ఏదైతే ఉందో ఒకే లెవెల్‌లో ఉండదమాట. ఒకరికి తక్కువగా ఉంటది. ఒకరికి ఎక్కువగా ఉంటది. అందుకని ఎక్కడైనా ఒకసారి చూడండి ఈ మధ్య కాలంలోని ఫుడ్ పాయిజన్ అయ్యి కుటుంబ సభ్యుల్లోని ఒకళ్ళు చనిపోయారని, ఇద్దరు చనిపోయారని చెప్పేసి వస్తా ఉంటది. ఎందుకంటే దీనికి ప్రధానమైన ఒక కారణం ఉంది. దానికి కారణం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ మాట. ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ కొంచెం ఎక్కువగా ఉంటదో వాళ్ళు బతికి బట్టకడేస్తారు. ఎవరికైతే తక్కువగా ఉంటదో వాళ్ళైతే చనిపోతారన్నమాట. సో, ఇప్పుడు ఈ వింత కోడిగుడ్ల విషయంలో కూడాను చాలా మందికి అవగాహన తెచ్చుకోకపోతే మాత్రం 100% ఇటువంటి సిట్యుయేషన్ ఏర్పడదు కాబట్టి, నేను ప్రతి విషయం కూడా మీకు చెప్తాను. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. అసలు ఎక్కడ జరిగింది ఏంటన్నది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. సర్వసాధారణంగానే మనం చూసుకుంటే గనక సిటీలో అయినా గాని, లేదా ఏదైనా పెద్ద మున్సిపాలిటీ ఏరియాలో గాని, లేకపోతే పల్లెటూరు గ్రామాల్లో అయినా గాని, కోడిగుడ్లు చాలామంది బల్లల మీద తీసుకొని అమ్ముతా ఉంటారన్నమాట. కొంతమందైతే ఒక బొలెరో ట్రక్ లాంటిది, ఒక టాటా ఏసీ లాంటిది పెట్టుకొని ఎనకాల మొత్తం కోడిగుడ్లన్నీ కూడా ఫుల్లుగా నింపుకొని, మొత్తం ఇగ గల్లీ గల్లీ అంతా తిరుగుతా ఉంటారు. ఊరూరంతా కూడా తిరుగుతా ఉంటారు. వాళ్ళు చాలా తక్కువ రేట్‌కి ఇచ్చేస్తా ఉంటారన్నమాట. ఇలా తక్కువ రేట్‌కి ఇచ్చేసేటప్పటికి ఏదైతే మార్కెట్ రేట్ ఉంటదో, మార్కెట్ రేట్ కంటే తక్కువగా వస్తుందని చాలామంది గుడ్డితనంగా అయితే ఎళ్లి ఆటిల మీద పడిపోతా ఉంటారు. ఎంత దారుణంగా పడిపోతారంటే, ఇంకేముంది గుడ్లు చాలా తక్కువకొచ్చేస్తున్నాయని చెప్పేసి కనీసం 2, 3 నెలలకు సరిపడగైతే కొనేసుకుంటారు. అక్కడ మీరు పప్పులో కాలేస్తున్నారు. అలా కొనుక్కోవడం వల్ల మీ ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడదన్నమాట. ఎందుకంటే ఒక్కసారి మీరు గమనించండి. ఎవరైతే ఈ కోడిగుడ్లు ఊరూరా తీసుకొచ్చి తక్కువ రేట్‌కి అమ్మేస్తా ఉన్నారో, ఆ కోడిగుడ్లని మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ వాల్యూ చూసుకుంటే అది దానికంటే తక్కువకి ఇస్తున్నాడంటే అతనికి ఎవరిచ్చారు? ఆ కోడిగుడ్లు అసలు నాణ్యమైనయా? లేకపోతే నాణ్యం లేనియా? ఒకసారి ఆలోచించండి మీరే. ఎందుకంటే మీరు కోడిగుడ్డుని ఒక్కసారి వాటర్‌లో వేసారనుకోండి, అది మునిగిపోయిందనుకోండి, అది చాలా తాజా అయినదిమాట. అలా కాకుండా వాటర్‌లోని పైకి తేలిందనుకోండి, చాలా నిలవైపోయింది. లోపల ఆల్రెడీ ఫంగస్ ఏర్పడే అవకాశాలుంటాయి. ఆ ఫంగస్ ఏర్పడిపోయిన ఏ గుడ్డైతే ఏదో ఉందో దాన్ని ఉడకబెట్టుకొని మీరు తింటే 100% ఈ ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటది. దాన్ని గమనించాలి. ఈ సిట్యుయేషన్ ఎక్కడ జరిగిందంటే, ఏదైతే హైదరాబాద్ ఉందో హైదరాబాద్‌లోని ఒక వ్యక్తి అయితే విచ్చలవిడిగాను తన గుడ్లు అమ్మేస్తా ఉన్నాడనమాట. ఏ విధంగా అమ్ముతున్నాడంటే చాలా తక్కువ రేటుకి అమ్మేయడంతోటి మొత్తం ప్రజలందరూ కూడా అతని మీద మూకుమ్మడిగా పడిపోయి నాకు కావాలి, నాకు కావాలని చెప్పేసి 2 నెలలు, 3 నెలలకైతే తీసుకున్నారు సరిపడగా. ఎప్పుడైతే ఇలా తీసుకున్నారో, ఒక వ్యక్తి అయితే అసలు నిజంగానే ఈ గుడ్డు కరెక్టా కాదా అని చెప్పేసి కిందకేసి కొడితే కొంచెం లైట్‌గా స్మెల్లొచ్చింది. బ్యాడ్ స్మెల్. బ్యాడ్ స్మెల్ వచ్చేటప్పటికి ఒకేసారి అతను పట్టుకున్నారు. పట్టుకొని ఏంటి ఈ గుడ్లు ఇంత తక్కువ రేటుకి అమ్ముతున్నావు? నాకు అప్పుడే డౌట్‌గా వచ్చింది. అందుకని చెప్పేసి నేను టెస్ట్ చేశాను. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని చెప్పేసి ఆ వ్యక్తి అయితే అతను నిలదీశాడు. నిలదీసడంతోటి సార్ లేదు సార్ అన్ని గుడ్లు అలా ఉండవు. కొన్ని గుడ్లు మాత్రమే ఒకవేళ మీకు అలా అనిపించిందేమో ఏదో ఒక గుడ్డు అలా వస్తది గానీ, అన్ని గుడ్లు అలా ఉండవని చెప్పేసి మాట తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ వ్యక్తులు చాలా తెలివైన వ్యక్తుల్లా ఉన్నారు కానీ, ఆ వ్యక్తిని ఏం చేశారంటే పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేసి ఇలాగ మోసపూరితంగా ఇలా గుడ్లు అమ్ముతా ఉన్నాడు. ప్రజల ప్రాణాలతో ఇలా చెలగాటం ఆడుతా ఉన్నాడని చెప్పేసి ఆ వ్యక్తినైతే పోలీసులకి అప్పజెప్పడం జరిగింది. చూసారు కదా! ఇటువంటి సిట్యుయేషన్‌లు జరుగుతా ఉన్నాయి. అందుకనే మీరు కొట్ల దగ్గరికెళ్ళినా గాని, లేకపోతే ఊర్లోని ఇలా బల్లుల మీద తీసుకొచ్చి తక్కువ రేట్లకి అమ్మేస్తా అన్నా గాని, మీరు 100% ఈ గుడ్లు ఏవైతే ఉన్నాయో, ఈ గుడ్లు గురించి మీరు తెలుసుకోండి. ఒకవేళ మీరు తెలుసుకోలేకపోతే గనక గుడ్లు ఈ విధంగా ఫుడ్ పాయిజన్ అవుతది. చనిపోయే అవకాశం ఉంటదన్నమాట. ఎందుకంటే మనం చాలా సిట్యుయేషన్‌లు చూసాం. ఈ గుడ్డు ఫుడ్ పాయిజన్ అయ్యి కొంతమంది పిల్లలు చనిపోయారని చెప్పేసి కూడా విన్నాం. ఎందుకంటే ఈ గుడ్డు ఏదైతే ఉందో గుడ్డు బాగా నిలవైపోవడం వల్ల దాంట్లో ఫంగస్ అనేది ఏర్పడుతుందన్నమాట. ఆ ఫంగస్ ఏర్పడడం వల్ల మన జీర్ణశక్తి ఏదైతే ఉందో జీర్ణక్రియ, ఈ జీర్ణక్రియని దెబ్బ కొడతది. ఆ జీర్ణక్రియ కాస్త దెబ్బ కొట్టేటప్పటికి మన కిడ్నీ ఏదైతే ఉందో కిడ్నీ ఫెయిల్ అయిపోద్దన్నమాట. 100% ఫెయిల్ అయిపోద్దన్నమాట. ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్ అయిపోద్దో హార్ట్ ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్ అయిపోద్దో గుండె ఆగిపోద్ది. ఎందుకంటే రక్త ప్రసరణ ఏదైతే ఉందో రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల. చాలా పెద్ద ప్రాసెస్ అయిపోద్ది ఈ ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల. అందుకనే ప్రజలందరూ కూడా 100% ఈ అవగాహన తెచ్చుకొని మీరు షాపులో కొన్నా గాని, లేకపోతే ఏదైనా బళ్ళు మీద కొన్నా గాని, ఆ గుడ్లు తాజాయా? కాదా? అని చెప్పి తెలుసుకున్న తర్వాతే కొనుక్కోండి. లేని పక్షంలో చాలా ప్రమాదం. అందుకనే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానన్నమాట. చాలా మందికి అవగాహన ఉండదు. చాలామంది గుడ్డితనంగా అయితే ఇటువంటి పనులు గట్టా చేస్తా ఉంటారని చెప్పేసి ఇటువంటి
ఈ వీడియో తీసుకొచ్చానమాట. ఎందుకంటే రీసెంట్‌లీగా పుచ్చకాయలు తిని చనిపోయారన్నమాట. పుచ్చకాయలని సరైన స్టోరేజ్ చేయకపోవడం వల్ల అది ఈ విధంగా జరిగిందన్నమాట. ఎందుకు? దాని మీద ఒక బాక్టీరియా అనేది ఏర్పడి, ఫంగస్ అనేది ఏర్పడడం వల్ల ఫుడ్ పాయిజన్ అయింది. కనీసం ఎంతమంది చనిపోయారు? తండ్రి, కొడుకు చనిపోయారు. చూడండి ఒకసారి ఎంత దారుణమైన పరిస్థితో. ఫోరెన్సిక్ ల్యాబ్‌లోకెళ్ళినా గాని, ఆ పుచ్చకాయ ఏదైతే ఉందో పుచ్చకాయలో కొంచెం కెమికల్ కలిసిందని చెప్పే విధంగా అయితే రిపోర్ట్స్ వచ్చాయి. ఈ కెమికల్స్ కలిగాయని చెప్పేసి ఈ రిపోర్ట్స్ ఏదో వచ్చినాయి కదా! దానికి ప్రధానమైన కారణం ఏంటంటే స్టోరేజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల. సో, అందుకనే ఫుడ్ విషయానికొచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా నీట్ అండ్ క్లీన్‌గా చెక్ చేసుకోవాలి. 100% ఇప్పుడు రీసెంట్‌లీగా హైదరాబాద్‌లో ప్రతి రెస్టారెంట్‌లో కూడా తనిఖీలు చేస్తా ఉన్నారు. ఈ రెస్టారెంట్‌లోని ఎక్కడ చూసినా గాని కుళ్ళిపోయిన మాంసం బయట పడతా ఉంది. అసలు ఈ కుళ్ళిపోయిన మాంసం అసలు ఉంచకూడదు అని చెప్పేసి ఎప్పటినుంచో ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరికలు చేస్తా ఉన్నారు. అయినా గాని హైదరాబాద్ రెస్టారెంట్‌లో చాలా మంది ఆ దందాన్ని నడిపిస్తా ఉన్నారన్నమాట. రీసెంట్‌లీగానే మన తిరుపతిలో కూడాను దగ్గరగా ఒక 200 కేజీలు కుళ్ళిపోయిన మాంసాన్ని స్టోరేజ్ చేసిన వ్యక్తి దొరికాడు. దాని గురించి కూడా మొత్తం ప్రజలందరూ స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికులందరూ కూడాను అతన్ని నిలదీసి అసలు నువ్వెందుకు దీన్ని ఇలా స్టోర్ చేస్తున్నావు? కారణం ఏంటని అడిగితే అతను ఏం చెప్తున్నాడు? ఇయన్నీ కూడా చేపల చెరువుకి వెళ్తాయని చెప్తా ఉన్నాడన్నమాట. చేపల చెరువుకి వెళ్తున్నాయా? లేకపోతే స్ట్రీట్ ఫుడ్ ఏదైతే మనకి రోడ్డు పక్కనే పెడతా ఉంటారు కదా! రోడ్డు పక్కన పెట్టి మొత్తం చికెన్ గట్టా ఫ్రై చేసి పెడతా ఉంటారు. మీకు తెలీదు. మరి అటువంటి దాంట్లో కూడా ఈళ్ళు ఏదైతే స్టోర్ చేస్తారో నిల్వైపోయిన చికెన్ తీసుకెళ్ళి వాళ్ళకి సగం రేట్‌కి అయితే సగం కంటే ఇంకా తక్కువ రేట్‌కి అమ్మేస్తా ఉంటారన్నమాట. అలా అమ్మేయడం వల్ల ఏమవుద్ది? కొంతమంది ఈ రోడ్డు పక్కన ఇటువంటి వ్యాపారాలు పెట్టుకున్నోళ్ళు కక్కుర్తిపోయి తక్కువ డబ్బులవుతాయి కదా! ఏం అవ్వదులే అని చెప్పేసి అయన్నీ కూడా ఫ్రై చేసేటప్పటికి ప్రజలు తింటా ఉంటారన్నమాట. అంటే తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం వస్తదని చెప్పేసి ఆశకు పోయి ఈ ప్రజల ప్రాణాలతో ఇలాగ చెలగాట ఆడుతా ఉంటారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా చూసి మార్కెట్‌లోకెళ్ళినప్పుడు ప్రతిది కూడా పరిశీలించిన తర్వాతే మీరు ఫుడ్ తినాలన్నా గాని, లేకపోతే ఏదైనా కొనుక్కోవాలన్నా గాని ప్రతిది కూడా అవగాహన తెచ్చుకున్న తర్వాత మీరు తీసుకోవాలి. లేని పక్షంలో ఇటువంటి సిట్యుయేషన్‌లు జరుగుతాయన్నమాట. చాలా ప్రమాదమైన పరిస్థితులు ఏర్పడిపోతాయి. ఎందుకంటే మన బాడీలో ఇమ్యూనిటీ శక్తి ఏ విధంగా ఉందో మనకు తెలీదు. లోపలికి ఫుడ్ ఎళ్ళిన తర్వాత ఆ ఇమ్యూనిటీ శక్తి అనేది మనకి ఆటోమేటిక్‌గా పడిపోద్ది. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందనుకో స్టాండర్డ్‌గా ఉంటాం. ఒకవేళ తక్కువ అయిందనుకో ఆటోమేటిక్‌గా పడిపోద్ది. ఇంక మీకు దేవుడు కూడా రక్షించడనమాట. ఇంకా హాస్పిటల్‌కి తీసుకెళ్ళినా గాని, సెలైన్‌లు పెట్టినా గాని మనిషి ప్రాణాలు పోయే పరిస్థితి దాకా ఎళ్ళిపోద్దన్నమాట. అందుకనే ప్రధానంగా చెబుతా ఉన్నాను. ఇటువంటి సిట్యుయేషన్‌లు బాగా పెరిగిపోతా ఉన్నాయి. ఇటువంటి మోసాలు పెరిగిపోతా ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు చాలామంది అడ్డదారులు తొక్కుతా ఉన్నారన్నమాట. ఏదో విధంగా షార్ట్‌కట్‌లోని డబ్బులు సంపాదించేయాలి. తక్కువ పెట్టుబడి పెట్టాలి. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించేయాలి అని చెప్పేసి విధంగా అయితే షార్ట్‌కట్‌లో డబ్బులు సంపాదించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తా ఉంటారన్నమాట. ఇలా ప్రజల ప్రాణాలతోటైతే చాలామంది ఆడుకుంటా ఉంటారు. ఎందుకంటే ఒకసారి చూడండి. ఏదైతే గుడ్లు ఇతను తీసుకొచ్చాడు కదా! ఈ గుడ్లు మార్కెట్ రేట్‌కి అయితే అతనికి దొరకలేదు. సపోజ్ అతనికి ఒకసారి మనం చూసుకుంటే గనక ఏదైతే కోళ్ల ఫార్మ్ ఉంటదో కోళ్ల ఫార్మ్ నుంచి లారీలు చొప్పునైతే ఒక గోడౌన్స్‌కి ఒక ఏరియాకి హైదరాబాద్ సిటీ ఏరియాకైతే లారీలు గుడ్లు వస్తా ఉంటాయి. అక్కడి నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడన్నమాట. ప్రైవేటోడే అతను. ఆ ప్రైవేటోడే ఏం చేస్తారంటే ప్రైవేట్ బిజినెస్ చేస్తారు. ఎక్కడెక్కడైతే షాపులకు కావాలో ఆ షాపులకి డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటారన్నమాట. గుడ్లు అయిపోయేటప్పటికి ఆ షాప్ వాళ్ళు ఆర్డర్ పెడతారు. ఆర్డర్ పెట్టేటప్పటికి ఆళ్ళు తీసుకెళ్ళి పెడతా ఉంటారు. సో, ఇక్కడేంటంటే ఎప్పుడైతే ఈ గుడ్లు తీసుకొచ్చిన సరుకు ఏదైతే ఉందో ఈ సరుకులోని సపోజ్ కొంచెం గుడ్లయితే సేల్ అవ్వవు. సేల్ అవ్వకపోయేటప్పటికి కనీసం ఒక 20 రోజులకి దాకా అయితే ఉండిపోతా ఉంటాయి. అటువంటియి కొంతమంది లోకల్‌లోని కొంతమంది దందాలు చేస్తా ఉంటారు కదా! ఇటువంటి వ్యక్తులు. లోకల్‌లోనే తిరుగుతూ బల్లు మీద అమ్మేస్తామని చెప్పేసి అటువంటి వ్యక్తులకి ఆశ చూపుతారన్నమాట. మేము చాలా తక్కువ రేట్‌కి ఇచ్చేస్తాం. గుడ్డుని ఒక రూ. 2కి ఇచ్చేస్తాం మీరు 5, 6 అమ్ముకోండి అని చెప్పేసి వాళ్ళకి ఆశ చూపిస్తారన్నమాట. వాళ్ళేం చేస్తారు? తక్కువ పెట్టుబడి ఒక 1000 గుడ్లు తీసుకుంటే 200 అవుతదని చెప్పేసి ఆశతో ఏం చేస్తారంటే, ఈ 200 గుడ్లు తీసుకుంటారు. తీసుకెళ్ళి దగ్గర 10,000 దాకా అయితే క్యాష్ చేసుకుంటారన్నమాట. చాలా మందికి తెలీదు. అయి నిల్వ అయిపోయిన గుడ్లని తెలీదు. తక్కువ రేటుకి వచ్చేస్తున్నాయి కదా! ఎక్కడి నుంచో తీసుకొచ్చారనుకుంటారు గానీ, ఆ గుడ్లు నిజంగా తాజాయా? లేకపోతే నిల్వ అయిపోయినాయి అని చెప్పేసి ఎవరు అవగాహన రాదన్నమాట. ఎగబడిపోతూ ఉంటారు. జనాల్లో ఉన్న పిచ్చి అదే. తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి ఎగబడిపోతూ ఉంటారక్కడ. అసలది క్వాలిటీదా? కాదా? అని చెప్పేసి ఎవరు కూడా గమనించరు. గమనించలేకపోవడం వల్లే ఇటువంటి దందాలు పెరిగిపోతూ ఉంటాయి. ఇటువంటి వ్యక్తులు సమాజంలో పెరిగిపోతూ ఉంటారన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడాను క్షుణ్ణంగా గమనించండి. ఇలా క్షుణ్ణంగా గమనించడం వల్ల ఏదైతే వ్యాపారం ఉందో, ఈ వ్యాపారం వాళ్ళకి సరిగ్గా నడదమాట. ఇలాగ లో క్వాలిటీ ఏదైతే ఉందో, లో క్వాలిటీ అమ్మే వాళ్ళ వ్యక్తి గురించి చెప్తున్నాను నేను. ఎప్పుడైతే ఈ వ్యాపారం నడదో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మనం చేసే మోసపూరితమైన వ్యాపారం వాళ్ళకి తెలిసిపోయిందని చెప్పి, వాళ్ళకి ఇంకా నష్టం వస్తది కాబట్టి, ఇంక వాళ్ళు వ్యాపారం చేయడం మానేస్తారన్నమాట. క్వాలిటీ ఫుడ్ తీసుకొచ్చి వ్యాపారం చేస్తారన్నమాట. లేదు ఏది పడితే అది తినేస్తాం. ఎక్కడ పడితే అక్కడ ఉన్నదని మేము తినేస్తాం. మాకు ఏది ఇబ్బంది లేదని గుడ్డితనంగా పడిపోయి ఎళ్ళిపోయి తినేసారనుకోండి,
ఆళ్ళు ఆ విధంగా దందాలు చేస్తారు. లో క్వాలిటీ ఫుడ్ తీసుకొచ్చి అమ్ముతా ఉంటారు మీకు. మిమ్మల్ని మోసం చేస్తా ఉంటారు. కానీ ప్రాణాలు పోయేది మాత్రం మీయే మాట. 100% చెప్తున్నానన్నమాట నేను. అందుకనే ఫుడ్ విషయంలోని అందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండండి. లేని పక్షంలోని మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. సో, దీని మీద మీరు ఒక మంచి కామెంట్ చేయండి. నేటి సొసైటీలోని చాలామంది డబ్బుల కోసం ఏ విధంగా అక్రమ దారులు పడతా ఉన్నారు. ఎందుకంటే షార్ట్‌కట్‌లో చాలా తొందరగా డబ్బులు సంపాదించాలని. దీనివల్ల ప్రజలకు ఏ విధమైన ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రజలు బయటికెళ్ళిన తర్వాత ఈ ఫుడ్ ఏదైతే ఉందో, ఈ ఫుడ్‌ని ఏ విధంగా క్యాచ్ చేయాలి? అది తాజాదా? కాదా? అనే దాన్ని ఏ విధంగా వీళ్ళకి అవగాహన రావాలి? అనే విషయాల మీద మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది ఈ వీడియో చూస్తారు. ఈ వీడియో మీద పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చూస్తారన్నమాట. పాజిటివ్ ఎనర్జీ కావాలి కాబట్టి మీరు కామెంట్ చేసేయన్నీ కూడా వాళ్ళకి పాజిటివ్ అనిపిస్తాయి కాబట్టి దాంట్లోనే అన్నీ కూడా ఆళ్ళు చదివి వాళ్ళు పాజిటివ్‌గా తీసుకొని ప్రతిది కూడా ఫాలో అప్ అవుతారన్నమాట. మనం ఎంతో కొంత ప్రజలని ప్రాణాలు మనం కాపాడేవాళ్ళం అవుతాం. సో, అందుకని చెప్పేసి కామెంట్ చేయమని చెప్తా ఉన్నాను. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.